గురువుగారు, ఇదేంటంటే నాకొక చిన్న డౌటొచ్చింది. ఎందుకంటే యూట్యూబ్‌లో హ్మ్. గూడా నేను చాలా సార్లు ఇది చూసాను. బట్ హ్మ్. నాకు ఆ డౌట్ నేను ఈరోజు మీ దగ్గర క్లియర్ హ్మ్. చేసుకోవాలి అనుకుంటున్నాను. హ్మ్. అంటే వ్రతానికి ముందు రోజైనా కానీ, మనం వరలక్ష్మి వ్రతం అప్పుడు గానీ, లేదంటే మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు గానీ, లేదంటే సాధారణంగా ఏదో ఒక వ్రతం హ్మ్. చేసుకుంటూనే ఉంటాం మనం ప్రతి హ్మ్. నెలలో వచ్చేసి. హ్మ్. ఇలా వ్రతం చేసుకునేటప్పుడు ముందు రోజు అంటే ఇప్పుడు మంగళగౌరి వ్రతం వచ్చేసి మంగళవారం చేసుకుంటున్నాం అంటే, సోమవారం రోజు ఇట్లా ఒక రోజు ముందు రోజు వచ్చేసి దంపతులిద్దరూ శారీరకంగా కలవచ్చంటారా? కలవకూడదు. ఓకే. దేనికేంటంటే, మనము సంకల్పం చేసుకున్నప్పుడు మనకి ఎందుకు కలవకూడదు అని అంటారంటే, హ్మ్. మనకి ఒక తిథి, వార, నక్షత్రాలను బట్టి మనం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నాం. ఓకే. పౌర్ణమి రోజున హ్మ్. ఇప్పుడు సపోజ్ కృష్ణాష్టమి ఉంది. కృష్ణాష్టమి రోజున అష్టమి తిథి రావాలి. హ్మ్. తిథిని బట్టి స్మార్తులు చేస్తారు. ఓకే. స్మార్త బ్రాహ్మణులు. వైష్ణవులు ఏం చేస్తారు? ఆ రోజు అష్టమి ఉన్నా లేకపోయినా నక్షత్రం ఉండాల. రోహిణి నక్షత్రం. మెయిన్ అది. ఇంకొక వర్గం ఉంటుంది. నక్షత్రము, తిథి కలవాల. హ్మ్. ఇలా ఎవరి డిమాండ్స్ ఆళ్ళకున్నాయి. కాబట్టి ఏదైనా మనకి తిథి అనేటటువంటిది ఆ రోజు ఉదయంతో మనకి సూర్యాస్తమయంతో మనం నక్షత్రం గాని, తిథి గాని చూస్తాం. సూర్య ఉదయంతో. పొద్దున్నే సూర్యుడు ఉన్నప్పుడు ఏ తిథి, ఏ నక్షత్రం ఉందో అదే చూస్తాం. ఆ హ్మ్. రోజంతా ఇంక అదే ఉంటుంది. కాబట్టి మనకి తిథి, వార, నక్షత్రాలు పట్టింపులున్నాయి కాబట్టి వరలక్ష్మి వ్రతమే కాదు అసలు ఏ వ్రతం ఏ చేసినా సరే వ్రతం ముందు, చేసినా హ్మ్. ఆ ముందు రోజున వీళ్ళు కలవకూడదు. ఓకే. ఎందుకంటే ఏ నక్షత్రమైనా ఒక 24 గంటల పరిమాణం ఉంటుందనమాట. ఓకే. అప్పుడు ఉదాహరణకి ముందు రోజు మధ్యాహ్నం నుంచి వచ్చిందనుకో, ముందు రోజు సాయంత్రం నుంచి ఈ నక్షత్రం వచ్చింది. బాగా అర్థం కావాలంటే కృష్ణుడిది బాగా అర్థమవుతుంది మహాలక్ష్మి కంటే కూడా. హ్మ్. రోహిణి రోహిణి నక్షత్రంలో నక్షత్రం. కృష్ణుడు పుట్టాడు. అవును. అష్టమి తిథిలో కృష్ణుడు పుట్టాడు. ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం 19వ తారీఖున వస్తుంది. హ్మ్. కృష్ణాష్టమి అనుకుందాం 19న. 18న మధ్యాహ్నం నుంచి రోహిణి నక్షత్రం వస్తుంది అనుకుందాం. లేదా అష్టమి తిథి వస్తుంది అనుకుందాం. అంటే ఆ 18న మనం చెయ్యం. ఎందుకంటే సూర్యోదయానికి ఆ నక్షత్రము లేదు, తిథి లేదు. సాయంత్రం ఎప్పుడో వస్తుంది. కానీ మర్నాడు చేస్తాం మనం. మర్నాడు ఉదయము సూర్యోదయము తిథి సూర్యుడు ఉదయించే టైంకి అదే తిథి, అదే నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజు రోహిణి కింద కేటాయిస్తాం. ఆ రోజు అష్టమి తిథి కింద కేటాయిస్తాం. మరి మనం కేటాయించామో పండుగని చేస్తున్నాం. కానీ యాక్చువల్‌గా ముందు రోజు వచ్చేసింది కదా! బ్యాలెన్స్ అవును. ముందు రోజు నైట్ ఉంది కదా! మరి ఈళ్ళు బ్రహ్మచర్యం చేయాలి కదా! ఎందుకంటే అంతకు ముందు రోజే మనకు అష్టమి వచ్చేసింది, రోహిణి నక్షత్రం వచ్చేసింది. అలా తగుళ్ళు మిగుళ్ళు వస్తాయి కాబట్టి మనం వరలక్ష్మి వ్రతము ఫలానా పౌర్ణమికి చేసుకోవాలా, పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు చేసుకోవాలా, ఫలానా నక్షత్రంలో చేసుకోవాలా, ఫలానా కరణంలో చేసుకోవాలా అని పంచాంగాలు 5 ఉంటాయన్నమాట. ఓకే. ఇవన్నీ చూస్తాం మనం ముహూర్తాలు ఇవన్నీ. దాన్ని బట్టే సెట్ చేస్తారు పండితులు. హ్మ్. కాబట్టి అంతకు ముందు రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఉపవాసం అనేటటువంటిది కూడా ముందు రోజు కూడా చేయాలా. ఆ రోజే కాదు. ఓకే. ఆ దానికి ముందు రోజు ముందు కూడా రోజున చేయాలి. ఎంప్టీ స్టమక్ అంటే ఉండాలి మనము వీళ్ళు. వ్రతం చేసే రోజు ఎటువంటి నియమాలన్నీ పాటిస్తామో, దానికి ముందు రోజు కూడా అటువంటి ఎందుకని? నియమాలు ఇప్పుడు నాన్ పాటించి వెజిటేరియన్ తిన్నారనుకుందాం. హ్మ్. నాన్ వెజిటేరియన్ స్టమక్‌లో 48 అవర్స్ ఉంటుంది. అవును. అంటే మరి ముందు పొట్టలో ఉన్నట్టే గదా! ఉన్నట్టే. కాబట్టి ఇవన్నీ ప్రికాషన్స్‌గా తీసుకోవడం ఓకే. కోసం పెద్దలు ఏం చెప్తారంటే, ముందు రోజున నేల మీద పడుకోవాలా. హ్మ్. అభ్యాసం అనమాట. ప్రీ ఫైనల్ టెస్ట్. ఓకే. ఫైనల్ ఎగ్జామ్స్‌కెళ్ళే ముందు ప్రీ మనం ప్రీ ఫైనల్ టెస్ట్ ఫైనల్ ఎలా ఎలా రాస్తామో, ప్రిపేర్‌గా అలా వ్రతం చేసే ముందు వీళ్ళు కూడా ముందు రోజు ప్రాక్టీస్ చేసి నేల మీద పడుకోవడము, తర్వాత కంఫర్ట్స్ తగ్గించడము, హ్మ్. తర్వాత బ్రహ్మచర్యం పాటించడము, శారీరకంగా కలవకుండా ఉండడము, స్వల్ప ఆహారాన్ని మధ్యాహ్నం తీసుకొని రాత్రికి తీసుకోకుండా ఉండడము, ప్రిపేర్ చేయాలి బాడీని. ఓకే. ఆ కారణంగా నిర్మోహమాటంగా మనము వ్రత నియమాలంటారు ఆటిల్ని. అంతేకాదు మడి ఆచారాన్ని కూడా పాటించాల. ఆ! ఎందుకంటే భక్తిలో ఒక భాగము ఇది. ఈ యొక్క మడి ఆచారం అనేది. ఇప్పుడు నేను కూడా ఇదివరకు గాయత్రి మంత్రం అందరూ చేసేయొచ్చు అని చెప్పేవాడిని. హ్మ్. చెప్పినప్పుడు మీ గురువుగారైన సామవేదం షణ్ముఖ శర్మ గారే చేయకూడదని చెప్తున్నారు. మరి మీరు ఎలా చెప్తున్నారని కామెంట్స్ రూపంలో నన్ను అడిగారు. కరెక్టే అర్థం చేసుకున్నాను. అంటే ఎందుకు చెప్పారని మా గురువుగారిని అడిగాం. హ్మ్. మిగతా గురువులని అడిగితే మడి ఆచారం ఒక భాగం నాయనా హ్మ్. అందుకని నీట్‌గా ఉండాల. ఇంట్లో ఎవరైనా రజస్వల ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, హ్మ్. వాళ్ళని లేకుండా చేయడమో, వేరే చోటకి పంపడమో, అలా ఆ రోజు చేయకుండా ఉండడమో అలాంటివి ఒకటి చేయాలన్నమాట. అంటే వీలున్నంత వరకు మడి కట్టుకొని చక్కగా వీలున్నంత వరకు మూఢాచారాలు లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి స్ట్రిక్ట్‌గా ఆ ముందు రోజే ఇల్లు కడిగి పడేయాలా ఆ రాత్రి.
కాబట్టి మా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాల్సిందే. అసలు ఇంకా నిజం చెప్పాలంటే లక్ష్మీదేవి కావాలనే కదా మనం అవును. డెవలప్ అవ్వాలనే కదా ప్రతి మనిషి అడుగుతున్నాడు. అవును. అసలు స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఆ 30 రోజులు శ్రావణ మాసంలోనే కలవకూడదు అసలు. అందుకే వివాహాలు చేసినప్పుడు ఏం చేస్తారంటే శ్రావణ మాసంలో వివాహాలు చేసినప్పుడు ఈ ఈ శోభనాలు ఇవన్నీ కూడా ఆశ్వేజ మాసంలో పెట్టరు. కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు చేసిన పెట్టరు. శ్రావణ మాసంలో కూడా అనమాట పెళ్ళిళ్ళు చేస్తారు. ఇంకా కుదరదు అనుకున్న వాళ్ళు అలా పెడుతున్నారు. అంటే ఆ మాసం అంతా కూడా దేవుడికి అంకితం చేయాలన్న ఉద్దేశం. ఓకే. శ్రావణ మనసు మాసం దేవుడికి దగ్గరగా ఉంది. శ్రావణ మాసం అంటే మామూలు మాసం కాదు. చాలా పవిత్రమైన మొత్తం మాసం. 12 మాసాలలోకెల్లా శ్రావణ మాసం మహాలక్ష్మి తల్లికి అసలు దానంత డిమాండ్ మాసం ఇంకోటి లేదు. నిజం. ఎందుకంటే దసరా దేవీ నవరాత్రులు అందరం చేస్తాం. కృష్ణుడు తానే స్వయంగా మార్గశీర్ష మాసం నేనే అన్నాడు. కార్తీక మాసం శివుళ్ళు అదరగొడతారు. కానీ వాస్తవంగా ప్రతివాడికి తెల్లవారితే కావాల్సిన డబ్బు డబ్బు నెల అనమాట ఇది. లక్ష్మీదేవికి కంపల్సరీ ఆడవాళ్ళు ప్రతి మహిళ ఇంచుమించు భారతదేశంలో ప్రతి మహిళ ఈ వరలక్ష్మి వ్రతం చేస్తుంది. ఓకే. ఓకే గురుగారు, వ్రతం చేసే ముందు దంపతులు ఇద్దరు దాంపత్య జీవితంలో కలవకూడదు అనేసి చెప్పారు. మరి ఒకవేళ అలా జరిగితే మరి ఎటువంటి పరిణామాలు ఉంటాయంటారు? ఏమంటే మర్నాడు తలస్నానం చేసుకోవాలా, ఓకే. చేసుకొని వ్రతం ఆపకూడదు. ఎందుకనంటే ఈ యొక్క మంచి సమయాన్ని కేటాయించి తీసుకొని వరలక్ష్మి వ్రతం అని పెడతాం అన్నమాట. అది మహా అదృష్టం, అది మా అమ్మవారు యొక్క అనుగ్రహం. కాబట్టి ముందే మనం ప్రిపేర్డ్గా ఉండాలా. అన్ని సామాన్లు అన్నీ తెచ్చుకొని అంతా కట్టుకొని, ఒకవేళ మరి మిస్ అయితే కనుక మిగతా వారాల్లో చేసుకుంటారు. అది ఎమర్జెన్సీ పనులు అన్నప్పుడు, ఎక్కడన్నా ఎవరైనా చనిపోయినా వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినా అలా. ఇది మామూలు రొటీన్ కార్యక్రమమే కాబట్టి రొటీన్ ప్రోగ్రామ్ ఈ యొక్క బ్రహ్మచర్యం అనేది. ఆ రోజు మానేస్తే పొరపాటున వాళ్ళు కనుక వైలేట్ చేశారనుకో, ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదో అయిపోయింది అనుకో, అప్పుడు దానికోసం పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. తలంటి స్నానం చేసుకోవాలా, చేసుకొని చక్కగా మర్నాడు వ్రతానికి యథాతథిగా చేసుకోవచ్చు.